అమ్మ రెసిపీకి స్వాగతం. ఈరోజు మజ్జిగ పులుసు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాము. మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలు: పెరుగు, ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, టమాటా, కొత్తిమీర, శనగపిండి, అల్లము, పచ్చిమిరపకాయ మిక్సీ ఆడుకున్నాను. అయినా ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఆనపకాయ ముక్కల్ని ఇలాగా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా పెరుగు ఉంది కదా, పెరుగుని ఇలాగా మజ్జిగలా చేసుకున్నాను కవ్వంతోను. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే శనగపిండి ఇది కలిపేయాలి. ఉండలు లేకుండా శుభ్రంగా కలపాలి. ఇది ఇలా మజ్జిగలో శనగపిండిని కలిపాను. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేయాలి. వేసాను. తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు, అల్లము, పచ్చిమిరపకాయ ఆడిన పేస్టు, టమాటా ముక్కలు వేసుకుని ఇవి ఆనపకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉడికించిన ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇలా వేసేసుకోవాలి. ఇందులోను వేసేసుకొని ఇది స్టవ్ మీద పెట్టి పోపు పెట్టుకోవాలి. కొత్తిమీర ఆకన్న మజ్జిగ పులుసు దించేప్పుడు వేసుకోవచ్చు కొత్తిమీర. ఇది ఇలాగా మజ్జిగ పులుసు ఇలాగా స్టవ్ మీద పెట్టి దీన్ని ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాల పాటును. తాలింపు కూడా పెట్టాలి. ఇప్పుడు ఇలా స్టవ్ మీద మూకుడు పెట్టి పోపు సరిపడా ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఒక మిరపకాయ పోపు ఇందులో వేస్తున్నాను. వేసి పోపు వేయిస్తున్నాను. దీంట్లో కొంచెం ఇంగు వేసుకొని పోపు ఇందులో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ఇంగు కూడా వేసి వేయించాను. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ పోపు ఏమో ఈ మజ్జిగ పులుసులో వేసేసుకోవడమేను. ఇలా మజ్జిగ పులుసులో పోపు వేసేసుకున్నాను. ఇలా సిమ్లో పెట్టి మెల్లిగా ఉడికించుకోవాలి. ఇది ఇలా దగ్గర పడి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది పులుసు ఇలాగా ఉడికిపోయింది. ఇది ఇలాగా దీన్నేమో కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. ఇది ఏం చేయాలంటే కొంచెం చల్లారాక ఇప్పుడు సాల్ట్ కలుపుకొని అన్నంలో వడ్డించుకోవాలి. ఇప్పుడు వేడి మీద కలిపేస్తే కొంచెం మజ్జిగ విరిగిపోతుంది. అందుకని కొంచెం చల్లారాక సాల్ట్ కలుపుకోవాలి. మజ్జిగ పులుసు ఇలాగ రెడీ అయ్యింది. ఇది వేడివేడి అన్నంలోనూ వడ్డించుకు తినడమేను. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.